ఏమే ఇవాళ సయ్యద్ సాహెబ్ సుల్తాన్ లా లేరు? సుల్తాన్ లా ఏమిటే, సాక్షాత్తు సుల్తానే. ఏ క్యా బాత్, ఏమిటి ఆలస్యం? పెళ్లి కూతురు ఎక్కడ? అంత తొందరపడితే ఎలా? అలా దయచేయండి. ఇక్కడ కూర్చుంటే చన్నీళ్ళు స్నానం చేస్తున్నట్టు ఒళ్ళు చలి చల్లుంటుంది. ఏది పెళ్లి కాకుండానే ముఖం చూడకూడదు. అరే ఏ క్యా బాత్, ముఖం చూస్తే దిష్టి తగ్గుతుందనా? ఏది ముందు ఉంగరాలు మార్చుకోండి. అరే ఏ క్యా బాత్. యాస్మిన్ యాస్మిన్ యాస్మిన్, ఏయ్ ఇక్కడ మీకేం పని? మీ పని ఏంటి? పోండి. అన్న మాట ప్రకారం నేను యాస్మిన్ నికా చేస్తున్నాను లేదా? గెలుపు నాది. గెలుపు నాది సయ్యద్. చిన్నతనంలో అమాయకంగా నీ చేతికిచ్చిన ఉంగరం ఇప్పుడు చెవులు పిండి మరీ పుచ్చుకున్నాను. అరే ఏ క్యా బాత్, ఇక్కడ యాస్మిన్, ఇక్కడ యాస్మిన్. క్యారా మీ బీబీ రోషనారా? ఏ క్యా రే, మోసం, వచ్చి మోసం. ఉంగరం ఇమ్మన్నప్పుడు ఇవ్వడానికి చేబదులు కాదు, పెండ్లి చేసుకున్నాం ప్యారా, పెండ్లి. అరే ఏ క్యా బాత్, ఉంగరం ఉంగరం. అరే ఉంగరం ఉంగరం ఉంగరం. భాయ్యో, సుల్తాన్ కా హుకుం. ఈ దండోరా మూలంగా మీకందరకు తెలియపరిచేదేమిటంటే, ఈ రోజు మొదలు 21 రోజుల పాటు యువరాణి సాహెబా యాస్మిన్ బీగం వారు దౌలత్ స్నాన ఘట్టానికి జలక్రీడా వినోదం కోసం వేంచేస్తారు. వారు వేంచేసే రస్తాలో పూర్వాచార ప్రకారం అంగడి వ్యాపారం, మనుష్య సంచారం మొదలైనవన్నీ బంద్ కావలసిందే. హద్దు మీరి నడుచు వారికి విధించే దండన 20 కొరడా దెబ్బలు. ఇది ఖలీఫ్ సుల్తాన్ అలంపన మహమ్మద్ అలీ వారి హుకుం. రోషనారా, ఆగమమ్మా. రోషనారా, రోషనారా, రోషనారా. ఈ ఆలోచనలన్నీ అతని మీద పెట్టుకుని ఇలా బుర్ర పాటు చేసుకుంటే ఏం లాభం చెప్పమ్మా? అయ్యో అయ్యో, 3 రోజుల్లోనే ఎటువంటి దానికి ఎలా అయిపోయావు తల్లి? ఏం చేయమంటావు? ఆయన మరపు రాకుండా ఉన్నారు. ఏదో విధంగా నేను ఆయన్ని పెండాడే ఉపాయం చెబుదు. ఆ రాజకుమారు మీద నాశ సైతాన్ లాగా పట్టుకుని అతను పీడిస్తూ ఉంది. ముందు మనం ఆ సైతాన్ని వదలగొడితే గానీ లాభం లేదు. అన్నట్టు మీ నాన్న కూడా ఒక మాంత్రికుడేగా? అవును. అయితే అంజన వేసి అతను మనస్సు మార్చమంటావా? నేను తలసుకున్నానంటే చిటికిలో మంత్రి గారు అబ్బాయిని కుక్క పిల్లని చేసి మీ గుమ్మంలో కట్టేస్తాను. ఏమనుకున్నావు? కుక్కని చేస్తే ఎక్కే గుమ్ము, దిగే గుమ్ము, దిగే గుమ్ము, ఎక్కే గుమ్ము, ఏ ఇంటికి చెందదు. మన గుమ్మంలోనే కట్టేద్దాం. సరిగాని ఒక మాట అతను తీసుకురాగలవా? ఓ చిటికిలో వెళ్ళు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అమ్మా డబ్బివమ్మా, త్వరగా బజార్కి వెళ్ళాలి. అమ్మా జాగ్రత్తగా వెళ్ళు. ఈ రోజు రాజకుమారి స్నానఘట్టానికి వెళ్లే రోజు. దండోర వినిపించగానే వీధిలో ఎవ్వరూ నడవకూడదట. ఎందుకమ్మా దండోరా? ఎవరిని చూస్తే రాజకుమారిని కొరుకు తినేస్తారనా? అది కాదు నాయనా, సుల్తాన్ గారి కూతురు, కాబోయే మహారాణి. ఆవిడకేసి సామాన్య ప్రజ కన్నెత్తి చూడ్డానికి వీలా? అదేమిటమ్మా, రాజు పేద అనే తారతమ్యం లేకుండా అందరూ ఆ చందమామ కేసు చూసి ఆనందిస్తూ ఉంటే ఈ రాజకుమారి ఎంత, ఆవిడ హోదా ఎంత, ఆవిడ అందం ఎంత? పెద్దింటి గొడవలు మనకెందుకు నాయనా, నీ పని చూసుకునిరా. సరే వెళ్ళేస్తానమ్మా. ఏమిటి పరధ్యానం? ఎవరి వలనన్న పరాభం, ఎవరి మీద కోపం? మీ వ్యవహారం మరీ ఘోరం. నవ్వుతున్నారా? నవ్వడం లేదురా, ఏడుస్తున్నారా? ఎందుకు?
పెళ్లి చేసుకుందామని కోటలోకి రమ్మని తీసుకువెళ్ళారు. ఆడారు, పాడారు, ఉంగరం కాజేశారు. పెళ్లి లేదు, ఏమి లేదు, ఇంటికి పొమ్మన్నారు. నా పరువు ప్రతిష్ట అన్నీ పోయి. ఏమన్నా ఉంటేగా పోవటానికి? అయినా నన్ను తీసుకెళ్ళండి, నేను వస్తానంటే నన్ను తీసుకెళ్లారు. నేను వస్తే మీకు ఈ పరాపం జరిగేదేనా? నువ్వు రాలేదు కనుక తిరిగి వచ్చాను. నువ్వు వస్తే ఎక్కడైనా పని మటవను, వీపు నునిపై. హుజూర్, నాకు తెలిసిన మంత్రగాడు ఒకడు ఉన్నాడు. మంత్రమే? ఆ మంత్రగాడు కాదు, వశీకరణ మంత్రం, వశీకరణ మంత్రం. వాడు మంత్రం వేశాడంటే నిమిషాల మీద లోకంలో ఉండే ఆడోళ్ళందరూ మీ పాదాల దగ్గర పానాసరం పడతారంటే నమ్మండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. అరే ఏ క్యా బాత్, నేను వస్తాను. స్లాం భాయ్, స్లాం. కుతుస్ భాయ్, ఇంకా బతికే ఉన్నావా? అసలు ఇలా రావడమే మానేశావు? భాయ్, అప్పుడెప్పుడో ఇక్కడ తిన్న తిండి ఇప్పటికి ఇంకా అరగనేలేదు. మళ్ళీ ఇప్పుడు కకృతి పడి ఇలా వచ్చా. తింటే ఏం చేస్తుందో అని భయంగా ఉంది. ఏం భయం లేదు, ఈ మాట చక్కగా వంట పడుతుందిలే. ఈ మధ్య యుద్ధ వీరులంతా ఇక్కడే తయారీ తిండి కూడా తింటున్నారు. వారెవ్వా, శత్రువుల చేత దెబ్బలు తిని చావటానికన్నా తమలాంటి స్నేహితుని చేతి అన్నం తిని చావటం మేలనుకున్నారేమో. సరే, వెళ్ళి భోంచేయి. నేను అనవసరంగా పలక కింద పడేసి అనుకున్నావా? వాడెవడో మనతో పంది వేశాడు, కింద పడేశాను అంతే. ఓహో, ఆకలేస్తుందా? అమ్మని రాని, ఇద్దరు కలిసి పోంచారు. ఈ గోరి మన అబ్దుల్ అజీజ్ది. అరే, వాడు ఇంకా ప్రాణంతో ఉన్నాడే? కాదు. అది సరే, మంత్రం ఏమిటి? టంగ్ టింగ్ టింగ్, రంగ్ జంగ్ డింగ్ డంగ్, రంగ్ జంగ్ డింగ్ డంగ్. అరే మొహబ్బత్ కా సైతాన్ జల్దీ ఆ. అరే, ये क्या बात? ये నువ్వెక్కడి నుంచి? ఎక్కడ కూరలు ఎక్కడే ఉన్నాయే? పంపదీసి సచిన్ శవం లేచి చిన్నవ్వడం లేదు కదా? అరే మొహబ్బత్ కా సైతాన్ జల్దీ ఆ. నువ్వు పిలిచే ప్రేమ పిశాచాన్ని నేనే. నన్ను పిలిచిన కారణం ఏమిటి? కళ్ళు తెరిస్తే పళ్ళు రాలగొట్టి ప్రాణం తీసేస్తావేమో. ప్రాణం తీయను, ప్రాణం పోస్తా. అంటే ప్రాణం తీసేసి మళ్ళీ పోసేస్తావా? అబ్బెబ్బే, కోరికలు నెరవేర్చి ప్రాణం నిలబెడతాను. మనుషులకు ఉపకారం చేయటమే ఈ మోహిని పిశాచి ఉద్దేశ్యం. నీ కోరిక ఏమిటో చెప్పు. అరే, నేను పిశాచి అంటే దెయ్యం అనుకున్నాను, మామూలు మనిషిలాగే మాట్లాడుతుంది. నేను మోహిని అంటే అందమైన పిశాచాన్ని. అందుకునే మోహిని నువ్వింత చక్కగా మాట్లాడుతున్నావు. ఇదిగో మోహిని, నేనే రాజకుమార్తెను ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను చిచ్చి పొమ్మంటుంది. ఇదిగో, ఆ అమ్మాయి నన్ను ప్రేమించేలాగా, నేను ఆ అమ్మాయిని ప్రేమించేలాగా, మేమిద్దరం ఒకళ్ళొకళ్ళు పెళ్లి చేసుకునేలాగా మాకు మరి ఇంకా ఏమేమో అవన్నీ చేసి పెట్టవు. అదెంత పని, చిటికలో చేసేస్తా. ఓ అలాగే. అమ్మో, అలా